ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి అతిపెద్దదైనటువంటి దెబ్బ తగిలింది. ఒక కీలకమైన అధికారితో పాటుగా 20 మందికి పైగా అధికారులు ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఇరాన్లోనే ఉన్నటువంటి ఇరానియన్ అపోజిషన్ న్యూస్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు అండర్ గ్రౌండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కెర్మాన్స్ ప్రాంతంలో ఉందో దాన్ని ఇజ్రాయెల్ పేల్చేసింది. అక్కడ అది ఉందని మాకు కూడా తెలియదు ఇంతకాలం. ఇప్పుడు ఆ పేలుడు తర్వాత ఎడతెరిపి లేకుండా అక్కడ వస్తున్న పేలుడు శబ్దాలని బట్టి, అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని బట్టి అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏదైతే హిజ్బుల్లా మీదన ఇజ్రాయెల్ దాడి చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదన వేసినటువంటి మిస్సైళ్ళు, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్లోని వివిధ ప్రదేశాల మీద చేస్తున్న దాడులతో పెను విధ్వంసం జరుగుతోంది. నాయకులు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బ్యాచ్ అంతా కూర్చుని ఉండగా, ఈ మీటింగ్ జరుగుతూ ఉండగా ప్రాణాలు తీశారట. వీళ్ళందరూ ఇట్లా మీటింగ్ అవుతుండగా ఆ పేలుడు పక్కన కనబడుతున్నటువంటి పేలుడు జరిగింది. వీళ్ళలో ఎంతమంది బతుకున్నారో తెలియదు.